సాక్షిగా మరి నాకు సెలవు నేను తొందరగా పోయి తక్షణమే నా సెలవులు తీసుకొని వచ్చి సరే పో ఉండు ఏం చేస్తున్నావు 500 ఇచ్చి రేపు జాతర పోతుంది మరి నేను కూడా పోవాలి ఎక్కడ పోయి ఇప్పటిదాకమ్మా నేను ఎక్కడ పోలే ఆనే కూర్చున్నా తలుపుకానే అయితే మా అన్నయ్య మందర కాడిపోయాడు పోయిండు నేను కూడా ముందర పో మళ్ళా ఎంత ఉందో అని అన్నాడు ఓ రాజేంద్ర ఏమిటి ఏమయ్యా ఓ రాజా అటు చూడు మాయన్న 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 ఏమయ్యా ఓ రాజా మా అన్న ఏది మందులు చెప్పినా అన్ని మందులు తీసుకొని వస్తున్నాం అంటనా వాడు మాత్రం సావడు వాడు మాత్రం సావడు నేను చెప్పినట్టు విను నేను చెప్పినట్టు విను వాడు చస్తాడు సత్య ఉపాయం చేద్దాం ఓ రాజేంద్ర సత్య ఉపాయము ఎన్ని రోజులు ఎన్ని రోజులు మనం చెప్పవచ్చు ఇన్ని రోజులు మనం కష్టం అనుభవించినాం మనం కష్టం అనుభవించినాం వాడు చస్తలేడు మనకు మంచి రోజులు రాబోతున్నాయి దగ్గరికి రాబోతున్నాయి మంచి రోజులు వాడు వచ్చినాక మనం లేద్దాం అర్ర మీద అర్ర కట్టుకొని ఏమి సాంగాదు నాని నాకు ఆశపడ్డాను ఏ ఉపాయం చేసినా సరే ఇవాళ ఎట్లా చేశాను తప్పేయాలి మీ అన్న దగ్గర పోయి అన్న మీ అన్న దగ్గరికి పోయి అన్నా
నా తలనివాయి రోగము తక్కువైందన్నా, తక్కువైనది నా తలనివాయి రోగము. నాకు రోగం లేదేమి లేదు అన్నా. నీకు తగిన పిండి వస్తువులు, నీకు తగిన పిండి వంటలు వెళ్తాను అని చెప్పి ఆయనకు మంచిగా మొదలు పోసి విన్నావా, నీకు పాయితోటి మంచిగా అన్నతోటి ఉండాలి. మొత్తం మీద పిండి వంటలు పలహారములు చేసి నెయ్యితోటి పాలు పెరుగుతోటి మంచిగా లడ్డూలు పాయసాలు అన్ని చేసి అన్నయ్య నీవు ఈ రోగం వచ్చి నాకు తక్కువైనందుకు సంతోషంగా నీకు ఇన్ని వంటలు ఇన్ని రకాల వంటలు చేసి పెడతాను చెప్తాను. చెప్పు. ఓ రాజేంద్ర, ఏమి అట్టి వంటలు చేసి ఇన్ని రోజులు మనం తెలిసో తెలియక ఏదో కార్లు వేసాం ఫెయిల్ అయింది. ఇప్పుడు ఖచ్చితంగా తప్పాలి. ఈ రోజుతోటి ఇది శివరాత్రి రోజు ఆడు శివశంకరుని వరాన పుట్టినటువంటి వాడు. ఈ రోజుతోటి వాడు సంపాలి. వంటలు పాలు పలహారాలు పాయసములన్నీ పెట్టి ముందర పెట్టి అందులో మత్తు మంది కలుపుదాం. అందులో మత్తు మంది కలిపితే మంచిగా హాయిగా తింటాడు. హాయిగా తిని వాడు పండుకుంటాడు. ఆ పండుకున్నప్పుడు చెప్తా ఇంకోటి కూడా. ఏమి వాడు ఏం చేయాలో చెప్పు. ఆ నిద్రపోయినట్టు ఏం చేద్దాం? ఓ చలి నేను చెప్పింది విన్నవా?
వాడు నిద్ర ఎందుకంటే వాడు మత్తిస్తేనే వాడు మత్తిస్తేనే నిద్రలో పండుకుంటాడు. వాడు ఎందుకంటే మాయల మారేవాడు. ఆయన ఎదురుగా మనం కొట్టలేము కనుక ఈ ఉపాయం చేసి నిద్రపోను చూసి మత్తుల మందించాం కదా, అప్పుడు ఈ కత్తితోటి 2 ముక్కలు చేస్తారు. ఓ రాజేంద్ర లింగారెడ్డి పల్లె రామనీకు వజ్రాలు లింగారెడ్డి పల్లె రామనీకు వజ్రాలు లింగారెడ్డి పల్లె తప్పకుండా రాజమరము శివశంకరుడు సాక్షిగా ఈ రోజు వాడిని చంపేద్దాం. అంతా నిద్రించున్న సమయంలో పోతుకొండ ధర్మరాజు వెళ్లి మల్లనను నిద్రించుతుండగా చెప్పుడు మాట నటించాలా ఇక్కడ చెప్పాలి. నిద్రించినంతలో చలి ఇదే సమయంలో వాడు నిద్రించినాడు. నేను చూస్తా నువ్వు చూడు గిచ్చి చూస్తావే నీవు నాకు ధనుర్వాయు రోగం వచ్చిందని నీవు ఎన్నో రోజుల సంది కష్టపడి నాకు మందులు తెచ్చినావన్నయ్య. నువ్వు తెచ్చినటువంటి మందులకు నా రోగం తక్కువైంది. ఎందుకంటే నేను తోడబుట్టిందని కాబట్టి, నీ చెల్లెలు కాబట్టి నీకు కడుపు నిండా ఈ రోజు భోజనం పెడతారన్నయ్య. నీకు రోగం తక్కువైతే నీ చేతులతోటి నేను అన్నము తింటే నాకు అమృతం అమ్మా. నీ బంగారు చేతులతోటి నేను కడుపు నిండా పూజించాలి. పెట్టు చెల్లెలా అన్నయ్య. తాలింపు పెట్టాలి. ఆ ధనాల కోటల్లో ఉండగా ఈ ధనాల పొడి అన్నయ్య రావయ్య పలహారములు నీకు అన్నయ్య రావయ్య నీ చేతి వంట ఎన్ని దినంబులా ఇప్పుడు దాదాపు 6 నెలలు నా కడుపార పూజించినాను. ఎక్కడ అమృతమమ్మా నీ చేత తింటే నా కడుపు ఇప్పుడు కడుపార తిన్న చెల్లెలా నాకు నిధులు వస్తున్నాయి.
నేను నీకు చూస్తాను చెల్లి. కానీ అన్నయ్య ఇక్కడ నీకు మెత్తడి పార్పులు వేస్తాను చూడు గొంగళ్ళు అన్నయ్య నువ్వు ఈ పంట మీద నీకు పరుపులు వేసి అన్నయ్య ఈ ఇప్పుడే కావాలి చూడు. ఎందుకన్నా మా అన్నయ్య ఎన్నో రోజులు సంది ఇవ్వాలి కడుపు నిండి అబ్బా చెల్లెలా నేను కాస్త అనుకుంటాను చెల్లెలా పండుకో పండుకో అన్నయ్య పండుకో నీకు సరిగానే పెడతారు ఉడుతాడో మరి నువ్వు ఉడుతావు చలేమని ఇక్కడ రాగరా చూడరా ఎవరైనా వింటారు ఇవ్వలేరుగా మనమే ఉన్నాం మేము మీ ఆడు వండాడు మా అన్న వండుకోండు నిద్రపోయిండు పెట్టుకొని మీరు తెచ్చినా నీకు చంద్రాయుధం ఉందా ఉన్నది ఆ చంద్రాయుధం తోటి వాడిని చంపాలి చెప్పమంటావా చంపాలి వాడి ముఖం చూస్తే నాకు నమ్మకం చంపవా రేపు ఇది మాంతేస్తాడు అయితే నువ్వు చంపకపోతే నీవు చేసిన ఉపాయాలని తీసుకుపోయి మా అన్న చెప్తా ఏం చేసినాయా మా అన్నని చంపాలి చెయ్యాలి ఎందుకంటే నేను ఎరుకలేని దాన్ని నేను నాకు నిండా 16 ఏళ్ళు కూడా లేవు అసలు దాన్ని నన్ను ఖరాబ్ చేసిండు నాకు మోసపుచ్చిండు అని మా అన్నతో చెప్తే ఇక మా అన్న కోపం మీద నిన్నే చంపుతా నువ్వు చంపుతారేమో నీ ప్రేమ లేదు అయ్యా ఆ విధంగా అంటున్నావా నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళని పిల్లలు అసలు దాన్ని నన్ను మోసం చేసి ప్రేమించినావు ఆడు చస్తే ఇద్దరు పెళ్లి చేసుకున్నావు నువ్వు చంపుతావా లేకపోతే అన్నయ్య సరే నేనే చంపుతా అందుకే ఆడలు నమ్ముతాంటారు రాజు ఆడికి వరలచ్చమల్ల నిద్రించుచుండగా పూలుగొండ మార ధర్మరాజు ఖడ్గముతో తీసుకొని శిరస్సును ఖండించి మొండెమును తలను తీసుకెళ్లి సముద్రంలో పడవేయుచుండగా గండ పేరున్న పక్షులు చూసి ఇట్టి సంగతిని గిరికల రాణికి ఏమని చెప్పగా, ఓ గిరికల రాణి, నీ భర్తను రాణి నీ భర్తను ఆకుబంతి అనే ఆమె ఆయన ప్రియుడు పోతుగొండ కలిసి నీ భర్తను చంపినారు. శిరసు మొండము తీసుకెళ్లి సముద్రంలో పడవేసినారు. తల్లి మాకు సెలవు. అయ్యో దైవమా